తాజాంశాన్ని చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీని జైళ్ల శాఖ ఉన్నతాధికారి చిత్రహింసలు పెట్టినట్లు సమాచారం. ఆ అధికారి దాడిలో ఖైదీకి రక్తస్రావమైనట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ రెడ్డి తెలుసుకుందాం. సాయికృష్ణ, ఖైదీపై చిత్రహింసలపై వివరాలేంటి? షాహీన్ కేంద్ర కారాగారంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒక ఉన్నతాధికారి ఆర్డర్లీ వ్యవస్థ అనేది ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. పోలీసు, జైలు శాఖ సంబంధించిన అధికారులు అనాదిగా ఆర్డర్లీ వ్యవస్థను ఉపయోగించుకొని ఇళ్లలో పనులు చేసుకోవటం అనేది ఇప్పుడు తీవ్రమైన అంశంగా మారింది. అయితే ఈ ఒక ఓపెన్ ఎయిర్ ఖైదీ అంటే జైలు శాఖకు సంబంధించి శిక్ష అనుభవిస్తున్న ఖైదీని ఇంటికి తీసుకెళ్లటమే ఒక చట్ట విరుద్ధమైన వ్యవహారం. ఆయన ఇంటికి తీసుకెళ్లి తన పనులను నిర్వహించుకుంటూ అతని వ్యవహార శైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఉన్నతాధికారి అతని చిత్రహింసలకు గురి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు కూడా జైలు శాఖ అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. దీనికి సంబంధించి మాట్లాడటాన్ని ఎవరు కూడా ముందుకు రావటం లేదు. ఆ ఖైదీ పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం ఇప్పటికి కూడా కొంత దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. అతన్ని ఎక్కడా కూడా చికిత్స చేయించినట్టు కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలోని ఖైదీ వార్డుకు తరలించినట్టు కానీ, అట్లాగే పోలీసులకు కూడా దీనిపై సమాచారం లేకపోవడంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు ఖైదీ పరిస్థితి ఎలా ఉందనేదే మాత్రమే ఇప్పుడు అందరినీ కూడా వేధిస్తోంది. దీనికి సంబంధించి జైలు శాఖ అధికారులు, సిబ్బంది కూడా ఎవ్వరూ కూడా నోరు మెదపడం లేదు, గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు ఎలా వ్యవహరిస్తారు, దీనిపై ఏమైనా విచారణ చేస్తున్నారా, అంతర్లీనంగా ఏం జరుగుతుందనేది కూడా మాత్రం సందిగ్ధంగా మారింది. పూర్తిగా అధికారులు వెల్లడిస్తేనే సెంట్రల్ జైలు ఖైదీకి సంబంధించి అతని పరిస్థితి ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ.